డబ్బులు పడినాయి శుభ్రం మళ్ళీ మాకు జగన్ రావాలి. చేశాడు కండి. చాలా మంది అంటున్నారు పథకాలు తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఎందుకు తిడతాం, ఎందుకు బాగా చేశాడండి జగన్. ఇంత మంచి చేస్తున్నాను అంటున్నారు, మరి చూస్తేనేమో మరి రాళ్ళతో కొడుతున్నారు జనాలు. కొట్టుకుంటూ వాళ్ళ పాపం వాళ్ళది మన పథకాలన్నీ మహిళలకి ఇచ్చారమ్మా, ఎలా చూస్తారు? బాగానే చూస్తున్నాం. ఏమేమి వస్తున్నాయి? మాకు అమ్మఒడి డబ్బులు పడినాయి, రుణమాఫీలు వస్తున్నాయి, 18 ఏళ్ళు వస్తున్నాయి. అంటే మాకు కానీ మంచిగా జరిగితే ఓటేయండి అన్నాడు. మీరు ఓటేసే పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చుకుంటూ ముసుకుపోయాడు. అయ్యా ఆయనే చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు. అప్పుడు రుణమాఫీ అన్నాడు, అన్నాడు ఇలా గుర్రాలతో తొక్కిచ్చాడు అన్ని నాకు తెలుసు. గుర్రాలు కూడా గుర్తున్నాయి. ఇవాళ 92 సంవత్సరాలు. అయ్యా రాజశేఖర రెడ్డి గారు ఆయన అర్థం చేశాడు, ఎడవించాడు. ఇవాళ జగన్ గారు 3 నెలలు ముందేస్తున్నాడు. ముందుగానే ముందుగానే అయ్యా అయ్యా ఆయనకే. చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటావు, ఎవరు లేదు ఏ మంచి ముఖ్యమంత్రి మాకు జగన్ గారు వచ్చినాక అందరికి తేడా ఇచ్చాడు. ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అందరికీ ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అడగమన్నాడు, నీకు ఇచ్చారా 20 వేలు అడగమన్నాడు. అందరూ అడిగారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసావు జీవితంలో? చూడదండి. వాలంటీర్లు వద్దంటున్నారు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని. వద్దంటారు, మమ్మల్ని సాగొడతారండి. ఇంటింటికి వచ్చి లెగ్గొట్టి ఇస్తున్నారు. మనం 3 రోజులు ఆలస్యమైతే ఎవరికైనా చాలా బాధపడ్డారు. అయ్యా ఆయన పెట్టబెట్టే మొత్తం మాకు ఎవరు పెడతారు? కొడుకు పెడతారా, కూతురు పెడతారా? వచ్చే ప్రభుత్వం కావాలా లేకపోతే బయటకు వెళ్ళే ప్రభుత్వం కావాలి? ఇంటికి వెళ్ళే ప్రభుత్వమే కావాలి. ఇంటికి వచ్చే ప్రభుత్వం ఆయనే కావాలి మాకు. ఆయన ఇంత మంచి చేస్తున్న జగన్ మీద దాడులు జరుగుతున్నాయి. చాలా తప్పండి అది. అంటే వేయకూడదు, చాలా తప్పయింది. నువ్వు పార్టీ ఉంటే ఉండొచ్చు, నీ మాటలు నువ్వు చెప్పు, వాళ్ళ మాటలు చెప్పుకుంటారు. అంతేగాని రాళ్ళ పెట్టి గడ్డ పెట్టి కొట్టి అట్లా చేయకూడదు. తప్పండి అది, తప్పు, చాలా తప్పు.